ప్రార్థన శ్రీమతి పల్లికొండ ఝాన్సీ రాణి గారు వచ్చి చేస్తారు. అమ్మ కృతజ్ఞత కానుకలు, ప్రథమ ఫల కానుకలు, ప్రత్యేక కానుకలు సమర్పించండి. దేవుని సన్నిధానమున జంటలుగా దేవుని సన్నిధానమనే పాట పాడుతుండగా ప్రత్యేక కృతజ్ఞత అర్పణలు అర్పించేవారు కొంచెం ముందు. దేవుని సన్నిధానమున దేవుని కానుకలర్పించుడి. దేవుని సన్నిధానమున దేవుని కానుకలర్పించుడి. దేవుడే మనకి చిన్నవాడి దేవునికే చెల్లించెదము. దేవుడే మనకి చిన్నవాడి దేవునికే చెల్లించెదము. ఎండయు గాలియు వర్షముల వేడుగా మన ప్రభువిచ్చెనుగా. ఎండయు గాలియు వర్షముల వేడుగా మన ప్రభువిచ్చెనుగా. ఎన్నో రీతుల దీవెనలు అన్నియు మనకందించెగదా. ఎన్నో రీతుల దీవెనలు అన్నియు మనకందించెగదా. దేవుని సన్నిధానమున దేవుని కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి. కానుకల నిమిత్తమైన ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు తండ్రి. ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఇదిగో నాయన ఈరోజు నా తండ్రి నాయన ఇదిగో నీ విశ్రాంతి దినములు నాయన ఇదిగో శ్రేయల ఆరాధనగా నా తండ్రి మేమందరము కూడుకుని నిన్ను స్తుతించుచుండగా మా మధ్యన మీరును దూతలను పరిశుద్ధులను జనుకులైన వారి ఆత్మను మాతో ఉంచి ఇంతవరకు నాయన మీ దైవజనులను దైవజనురాలను నాయన మా మధ్యన నిలువబెట్టి నీ అమూల్యమైన మాటలు నాయన మాకు వినిపించినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇప్పుడు నాయన ఇదిగో నాయన అర్పించిన కానుకలను బట్టి ప్రార్థించుచుండగా నా తండ్రి మా మనవిని కూడా మీరు వినుచున్నారని నమ్ముచున్నాం తండ్రి. ఎవరైతే నాయన నీ సన్నిధికి నాయన ఒట్టి చేతులతో రాకూడదని నాయన ఈ వాక్య గ్రంథంలో రాయించినట్లుగా నాయన ఎవరైతే నాయన వారి పిడికిలు చాపినా తండ్రి నాయన ఇదిగో ప్రథమ ఫలములు గాను దశమ భాగములు గాను కృతజ్ఞత కానుకలు గాను నాయన అర్పించిన వారై ఉన్నారో తండ్రి. అంతేకాదు నాయన వారి పిడికలను తీసుకువచ్చిన వారై ఉన్నారో తండ్రి. అటు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నిత్యము నీ చేతుల కష్టార్జితము మీరు తిందురన్నావు తండ్రి. నాయన ఆ కష్టానికి తగ్గ ఫలితము ఆరోగ్యమును శక్తిని మీరు మాకు దయచేసి నాయన ఈరోజు నాయన మా చేతి పనులను ఆశీర్వదించి ఈ రీతిగా నా తండ్రి మమ్మలను నాయన నీవిచ్చినవే నాయన తిరిగి మరలా నీకు కానుకగా మేము అర్పించుచున్నాం తండ్రి. నాయన అర్పించి ఉన్న ఈ కానుకలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి కానుక అర్పించిన బిడ్డను నాయన వారి కుటుంబాలను మీరు దీవించండి. వారు చేయుచున్న వ్యవసాయాలను బట్టి వృత్తులను బట్టి తండ్రి వారు చేయుచున్న ఉద్యోగాలను బట్టి నా తండ్రి. అంతేకాదు నాయన ఇదిగో నా తండ్రి నాయన వారు చేసే ప్రతి పనులు నాయన ఎవరు ఏ వృత్తిని బట్టి నాయన ఈ కానుకను అర్పించిన వారై ఉన్నారో తండ్రి. అటు వారికి నాయన మీరు తగిన ప్రతిఫలాన్ని మీరు దయచేయండి నాయన. ఇదిగో దశమ భాగము దేవుని సొమ్ము గనుక నా తండ్రి మేమందరము కూడా నాయన నీ సొమ్మును నీకు ఇచ్చేటట్లు సహాయం దయచేసి నీ ద్వారా నా తండ్రి ఇదిగో నాయన అక్షయ గారు ఏ రీతిగా నా తండ్రి నాయన తండ్రి యొద్ద నా తండ్రి నాయన ధైర్యంగా నిలబడిన తండ్రి తను పొందుకోవలసిన దీవెన ఏ రీతిగా పొందుకొని ఉన్నారో
అట్టి రీతిగా నా తండ్రి మేమును కూడా నీ ఎదుట నిలువబడి మాకు కావలసిన దీవెనను నాయన ఇదిగో నా తండ్రి నీకు ఇచ్చిన కానుకను బట్టి మేము పొందుకోగల కృపను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మేమందరం అర్పించిన కానుకలన్నీ కూడా మీకే సమర్పించుకొనుచు అంగీకరించి నాయన స్వీకరించుమని అర్పించిన కానుకలన్నీ నీకే అర్పించుచున్నాము గనుక ఈ కొద్ది ప్రార్థన నీ పాదముల చెంతకు చేర్చుకోమని త్వరగా రాని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రకటనలు సంఘము కొరకై ప్రకటనలు శ్రీమతి రాఘవల విజయకుమారి గారు వచ్చి ప్రకటిస్తారు. మొదటిగా దేవాది దేవునికి మరణాత, అయ్యగారికి అమ్మగారికి మరణాత. మా స్త్రీల ఆదివారంకు ప్రత్యేకంగా పిలువబడినట్టు ఇందుకూరి మేరీ మణి అమ్మగారికి మరణాత. సంఘస్థులందరికీ మరణాత. మరి ఇంతవరకు స్త్రీల ఆదివారము క్రమం చొప్పున జరిగించినందుకు మీ అందరికీ మరణాత. మరి 28, 29 తారీఖుల్లో పసలపూడి గ్రామంలో బైబిల్ మిషన్ సంఘం తరపున సంఘం సభలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు మనకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు కూడా చేసి ఉన్నారు అయ్యగారు. అలాగే మరి అమ్మగారు అయితే మరి మన స్త్రీల ఆదివారానికి వాక్య సందేశం ఇచ్చారు. మరి కాలేవు గారి కుమార్తె యొత్నియేలు భార్య అయిన అక్సా గారు ఎవరు? ఆశీర్వాదం గురించి మనకి ఎంతగానో మంచిగా చెప్పి అర్థమయ్యే విధంగా మన ఆత్మీయంగా బలపడేలాగా చెప్పారు అమ్మగారు. అలాగే మరి స్త్రీల ఆదివారానికి అయ్యగారు అమ్మగారు ప్రత్యేకంగా మాకు నైట్ టైము సమయం కేటాయించి మాకు ప్రాక్టీస్ ఇచ్చారు. ఇలా ధైర్యంగా మేము చెప్పడానికి అయ్యగారు అమ్మగారు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చారు మరి మాకు. మరి వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కనుక అందరూ కూడా ప్రభు సంస్కార ఆధారంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే సోమవారం స్వస్థ ప్రార్థన మన యొక్క మందిరంలో జరుగుతున్నది. అందరూ కూడా ఏకీభవించాలని కోరుచున్నాము. అలాగే మంగళవారము విజ్ఞాపన ప్రార్థన అనగా 7 స్త్రీలైన వారు మన కొరకు ఎంతగానో విజ్ఞాపన చేసేవారుగా ఉన్నారు. మనము ఒకవేళ మనకి ఏమైనా బలహీనతలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ ఉంటే అయ్యగారికి చెప్పుకున్నట్లయితే వారు ద్వారా మనకి 7 స్త్రీల ద్వారా ప్రార్థన జరిగించి మనకు మంచి ఆశీర్వాదాన్ని కలగజేయలాగిన 7 స్త్రీల వారిని కూడా అడుగుచున్నాము. వారి గురించి మీరు కూడా ప్రార్థన చేయండి. అలాగనే గురువారం అంతరంగ సంస్కార ఆరాధన జరుగును. శుక్రవారం సిలువను స్మరించుకొనుచు సిలువ ధ్యాన కూడిక జరుగును. పగలు జరుగును అనమాట. అలాగే రెండో శనివారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ప్రార్థనలో ఏకీభించవలసిందిగా కోరుచున్నాము. అలాగనే ఈ యొక్క స్త్రీల ఆదివారంకు భోజనంకు ఏర్పాటు చేసిన కొంతమంది బిడ్డలున్నారు. సదర్ల సాల్మాన్ రాజు గారు బూరు వేసుకున్నారు. భావన్ సీమోన్ గారు కూరగాయలు ఇచ్చారు. రాఘవ సూరిబాబు గారు రైస్ ఇచ్చారు. మిగిలిన కొంతమంది అయితే స్త్రీలైతే మట్టుకి కొంతమందికి వ్యయ రూపంలో ఇచ్చారు డబ్బులు. అలాగే అయ్యగారు మరి ఇక విందు చేసుకోవడానికి కూడా మమ్మల్ని ఏమీ అడగలేదు, కానీ ఆయనే ప్రోత్సహించి మాకు
ముందుకు ఈ విధంగా నడిపించారు. అయ్యగారికి ప్రత్యేకంగా మా మరణాత. ఈరోజు భావన రాజామణి బర్త్డే. అందరూ కూడా ఆ బిడ్డ సంవత్సరం అంతా దేవుని ఆశీర్వాదాలతో నిండుకునేలాగా ప్రార్థించండి. పలహారం కూడా తీసుకొచ్చారు. మరి అలాగనే ఇంకా మీ ప్రకటన ఏంటంటే చెప్పండి. భావన ఆంధ్రేయ గారి కుమార్తె భావన రాజామణి. ఏమండి మీ ప్రకటనలు ఉన్నాయో చెప్పండి. లేవండి. బీరా జ్ఞాని ఎగ్జామ్స్ రాయించున్నాడు. ఎగ్జామ్స్ గురించి ప్రార్థన చేయండి. అచ్చిఎం గారి కుమారుడు శ్రీను గారికి ఎలర్జీగా ఉందనేసి అని చెప్పారు. వారి కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేయండి. అలాగనే మే 17, 18, 19 తారీఖులలో మనకి సభలో జరుగును గనుక మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో పెట్టి మహిమకరంగా జరుగులాగున ప్రార్థించండి. మరణాత్. ఇప్పుడు కొన్ని ప్రత్యేక ప్రకటనలు మన స్థానిక సంఘ గురువర్యులు రెవరెండ్ జాన్ మోజెసై గారు ప్రకటిస్తారు. సంతోషంగా లేనన్న వారందరూ చప్పట్లు కొట్టండి. మీరు అందరూ ఏం చేస్తున్నారని గ్రహించానండి. అప్పుడు ఈ విధంగా నవ్వారు. రైట్, చాలా సంతోషం. మీరు అందరూ సంతోషంగా ఉన్నారు. లేనన్నవారు చప్పట్లు కొట్టండి అన్నా నేను. అంటే ఆనందంలో ఆనందం అధికమైపోయేది ఇంకా అర్థం అవ్వలేదు అనమాట. అందుకే రైట్, చాలా సంతోషం. మరి దేవుడు ఈరోజు మిమ్మల్ని అందరిని కూడా అక్సాలుగా ఉండాలని కోరుకున్నారు. మా మనవరాల పేరు కూడా అక్సయే. పాట పాడితే చాలు బైబిల్ కీర్తన పుస్తకం పట్టుకొచ్చేద్ది ఆ పిల్ల. ఎవరా అక్సా? శాంతి వాళ్ళ అమ్మాయి అనమాట. పాటలు ఆడితే చాలు బైబిల్ కీర్తన పట్టుకున్నట్టు నిజంగా పాస్టర్ గారు లాగా చెయ్యి ఎత్తేస్తుంది. పాటలు బైబిల్ తెగ చదివేస్తుంది, ఏమీ రాదు. రైట్, చాలా సంతోషం అండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని అందరిని అక్సాలుగా ఉండాలని, దీవింపబడిన వారుగా, దీవెన కోరుకునేవారుగా ఉండాలి. ఇంకా మనందరం కూడా ధైర్యంగా ఉండాలని చక్కని మాట. ఎవరి కొరకు ధైర్యము? దేవుని కొరకు. మనము ఎన్ని శ్రమలు కనబడుతున్నా, కంటి నిండా శ్రమలు కనబడుతున్నా కానీ, ఆ ఒంటి నిండా దెబ్బలు కనబడుతున్నా కానీ ఎలా ఉండాలి? మనము యేసు కొరకు ధైర్యముగా ఉండాలి. అలాంటి అక్సాలుగా ఉండాలని చక్కని సందేశం ఇచ్చిన శ్రీమతి మేరీ మన అమ్మగారికి మరొకసారి ప్రత్యేకమైన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత. మరి ప్రకటనలు మరి చక్కగా విజయ్ కుమారి చేసింది. చాలా ప్రకటనలు, సంఘ ప్రకటనలన్నీ కూడా ప్రాముఖ్యమైన ప్రకటనను కూడా పాప చెప్పింది. ఏంటనంటే ఈ నెలనా వచ్చే నెల 17, 18, 19 తారీఖులు, మే నెల 17, 18, 19 తారీఖులు అనగా శుక్రవారము, శనివారము, ఆదివారం రాత్రి కాలంలో మనకు బహిరంగముగా సభలు ఏర్పాటు చేయబడి ఉన్నవి. ఎలక్షన్ అయిన తర్వాతనే మనకు
సభలు జరుగుతాయి. ఎందుకంటే ఎలక్షన్కు ముందు ఏర్పాటు చేసుకుంటే పర్మిషన్లు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ పర్వాలేదు, ఎలక్షన్ అయిపోతే కాస్త పర్వాలేదు, మీకు సభలు ఇక్కడ జరిగించాలని ఈ సంవత్సరం వెలగదురులో క్యాన్సిల్ చేసి ఇక్కడ ఏర్పాటు చేసాం. కాబట్టి నాకు సంతోషంగా ఉందన్న వారందరూ చేతులు ఎత్తండి. రైట్. మీరందరూ కూడా ఈ రోజు నుంచే ప్రారంభించాలి. ఈ రోజు నుంచే ప్రారంభించాలి. సభల వరకు కూడా ప్రార్థనలు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఏమండి? తర్వాత మరి 1వ తారీఖు నుంచి ప్రతిరోజు కూడా ఆలయంలో 7 చొప్పున ప్రార్థనలు. ఆలయంలో 1వ తారీఖు నుంచి 7 ప్రార్థన చేయాలి. మీరు ఏ రోజున చేస్తారండి? మంగళవారం ఎలాగ 7 ప్రార్థన జరుగుతుంది, ఆ రోజు వదిలేయండి. సోమవారం ఎలాగ జరుగుతుంది, ఆ రోజు వదిలేయండి. తర్వాత బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారము ఏంటి మీరందరూ కూడా ప్రార్థనలు చేయటానికి పేర్లు ఇవ్వాలి. గురువారం కూడా వదిలేయండి. గురువారం వచ్చేవాళ్ళు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎలా చేస్తారు? పర్టికులర్గా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అమ్మా మంచిది. అలాగా అందరూ కూడా సిద్ధంగా అండి. అలాగే యవనస్తులైన బిడ్డలందరూ కూడా ఒకరోజు తీసుకోండి. అంటే ఒక్కరోజు అని కాదు, వారంలో ఒకరోజు. అలాగే సండే స్కూల్ బిడ్డలందరూ కూడా ఒకరోజు. పురుషులందరూ కూడా ఒకరోజు తీసుకోండి ప్రార్థన. ఏంటి అందరూ ప్రార్థనలో మనం భాగస్వామ్యులం కావాలి. మీరందరూ ఎంత ప్రార్థన చేస్తే అంత గొప్పగా సభలు జరుగుతాయి. ఏంటి తర్వాత మరి ఈరోజు రేపు మన సమీప పసలపూడి గ్రామంలో మరి బైబిల్ మిషను సంఘం తరపున మోక్ష మార్గోపదేశ సభలు జరుగుతున్నాయి. మరి ఈరోజు రేపు రాత్రికి, ఈరోజు మన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ దైవారావు అయ్య గారు వస్తున్నారు. రేపు మన ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారు వస్తున్నారు. కాబట్టి మనందరినీ ప్రేమతో రెవరెండ్ ఎన్ జాన్ పీటర్ అయ్య గారు మరి ఆహ్వానించి ఉన్నారు. కాబట్టి సభలకు వచ్చేవారు ఎవరైనా ఉంటే ఈ రాత్రికి రావచ్చు. రేపు రాత్రికి మనకు స్వస్థత ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన చేసుకుని రాగలిగిన వారు రావచ్చు. ఎందుకంటే రేపు నేను మరి మీతో ఉండడానికి కుదరదు. ఎందుకంటే ప్రెసిడెంట్ అయ్య గారు మాకు ఒక ప్రోటోకాల్ పెట్టారు. నేను మీ సమీపంలోకి వచ్చినప్పుడు మీరు అందరూ నాకు దగ్గరగా ఉండాలి అని అన్నారు. మొన్న అట్లపాడు వెళ్ళాము. అలాగే రేపు రాత్రికి మరి దువ్వలో అయ్యగారిని రిసీవ్ చేసుకోవడానికి మేము దువ్వలో ఉండాలి. కాబట్టి మరి రేపు అమ్మగారు మీతో ఉంటారు. ప్రార్థన ముగించుకొని మీరు అమ్మగారితో ఎంతమంది వస్తారో మీరు చక్కగా ఆటో మాట్లాడుకొని రండి. ఈరోజు కూడా ఎంతమంది వస్తారో రండి. ఈరోజు కార్యక్రమాన్ని మరి నేను నడిపించవలనని వారు కోరారు. కాబట్టి పెందల కడనే వెళ్ళాలి, ప్రార్థన చేయండి. అలాగే మరి మే నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మీరందరూ పట్టుదలతో దేశ క్షేమము కొరకు ఎన్నికలు జరుగులాగున ప్రార్థన చేయండి. ఎక్కడ ఏ విధమైనటువంటి కలహకారణమైనటువంటి కార్యాలు జరగకుండా, మరి అశాంతితో కూడినటువంటి సంఘటనలు ఎక్కడ జరగకుండా ప్రశాంతముగా ఎన్నికలు జరుగునట్లుగా అందరూ ప్రార్థించండి. స్వరూప కనపడుతుంది. ఇందాక నుంచి ఎవరని అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఉమెన్ సండేకి స్వరూప వచ్చింది. చాలా సంతోషం అండి. ఇకపోతే మరి వచ్చే ఆదివారము ప్రభు సంస్కారం కనుక అందరూ కూడా మొదటి రేపు ఆదివారం నుంచి మనకు టైం ఏంటి? అది అసలు ప్రాముఖ్యమైనది. రేపు ఆదివారము మనకు 8 గంటల నుండే ఆరాధన జరుగుతుంది. 10:30, 11 గంటల సంస్కారం కాబట్టి 11 గంటల లోపల మనకు అయిపోతుంది. అందరూ ఎంత స్పీడ్గా మీరు తయారైతే అంత మంచిది. ఏంటి పాటలు కూడా తక్కువగా ఉంటాయి. 4 పాటలు ఇవ్వాలంటే పాడాం, కానీ రేపు ఆదివారం 4 పాటలు పాడము. ఒక స్తుతి కీర్తన, ఒక ప్రత్యేకమైన కీర్తనతో ఆరాధన కార్యక్రమం జరిగించుకుందాం. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ అర్థం చేసుకుని చక్కగా భక్తి భావాలతో ఏకీభవించండి.
ఇక మరి ఈరోజు స్త్రీల కార్యక్రమే కాబట్టి చిన్న సలహా ఇచ్చారు మన పెద్దలు. అయ్యగారు స్త్రీలనే వడ్డించమనండి, మేము సహకరిస్తాము అన్నారు. మరి 7 వడ్డంలో అస్సలు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉన్నవారు, నేను వడ్డిస్తాను అన్నవారు చేతులెత్తండి. ఏంటి? నక్కా సంతోషమ్మ గారు 1, ఆరేపల్లి విజయలక్ష్మి గారు, నక్క నందిని, అమ్మ కుమారమ్మ నువ్వు వడ్డిస్తావా అమ్మా అని తర్వాత పని ఉంటుంది కదా. మీరు ఉండండి, విజయలక్ష్మి గారు మీరు ఉండండి. ఇంకా చురుగ్గలిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎవరు? హేమావతి, ఇంకా నాగమణి, చెప్పనామా అన్న అంటా ఉన్నా నువ్వు. నాగమణి వడ్డంలో ఉండు. రైట్ అమ్మ, పేర్లు రాసుకుంటున్నావా? ఎంతమంది వచ్చారు? నాగమణి, హేమావతి, నక్కా సంతోషమ్మ గారు, నక్కా కృపానందిని, ఇంకెవరు? అంజలి. ఏది? అదిగో అంజలి. ఏమా ఏంటి? వడ్డంలో ఉండాలంటున్నాను. వడ్డంలో ఉండాలి. ఎంతమంది వచ్చారు? 6. చివరిగా విక్టోరియా, వడ్డంలో ఉండు. వడ్డంలో ఉండు ఏమా. తర్వాత కడగటానికి మీరు ఎవరు కడుగుతారో కడుక్కోండి. ఇవాళ నేను 2 చోట్ల ఆరాధనకి వెళ్ళాలి కదా, నేను మానేశాను. పాస్టర్ గారు వెళ్ళారు. ఇవాళ నాకు మీ మధ్యనే ఉన్నాను ఏంటి. కాబట్టి మీరు అందరూ, మీతో నేను సంతోషంగా ఉండాలి కాబట్టి మీరు నాతో కూడా సంతోషంగా ఉండాలి. అందరూ చక్కగా ఏకీవించండి. మరి చక్కగా ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి అనగా కార్యక్రమాన్ని నడిపించినటువంటి మరి షాలేము కుమార్కి మీరందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. అందరూ ఒకసారి మన్నా చెప్పండి. పాపం కంగారు పడిపోయింది. రేపు పరీక్ష అంటే ఓహో దానికి ఇది ఆన్సరా అని చాలా బాగా చెప్పింది. ట్రైల్లో బాగానే అందరూ ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ కూడా అట్రఫ్లాప్ అయిపోయారు. అంటే చేశారు కానీ పాప భయము మొత్తం మీద కొంచెం తారుమారు అయ్యారు. ఏమైనా పర్వాలేదు ఏంటి. పాపం నిన్న రాత్రి కూడా చాలా బాగా చేశారు, కానీ వేళ కొంచెం కంగారు పడ్డారు. ఏదేమైనా ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించిన మరి పాస్టమ్మ గారు దీవెన దగ్గర నుండి ఇక ముగింపు ప్రార్థన దీవెన వరకు ఉన్న ఆరాధనలో ఉన్న పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ మరణాత మరణాత మరణాత. నెక్స్ట్ భావన ఆంధ్రయ్య గారి కుమార్తె భావన రాజామణి బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. మన అయ్యగారు నిర్వహిస్తారు. అలాగే మన మధ్యలో ఉన్న ఇందుకూరి మేరీ మణమ్మ గారు కూడా ఆ కార్యక్రమంలో పాల్పొందారు. అలాగే ముందుగా మన మధ్యకు విచ్చేసిన శ్రీమతి ఇందుకూరి మేరీమణి అమ్మగారికి మన సంఘం అందరూ గౌరవించుచు అమ్మగారు అయ్యగారు సంఘం అందరూ కలిసి చిన్న సన్మానం ఏర్పాటు చేసి ఉన్నారండి. ఆవిడ్ని ఆహ్వానిస్తున్నాం. పాస్టర్ అమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం స్వీకరించవలసినదిగా. అమ్మగారిని సన్మానించుటకు శ్రీమతి రూత్మణి గారు, అలాగే భావన రత్నమ్మ గారు, అలాగే రాహేలమ్మ గారు, అలాగే కప్పల కుమారి గారు రావాల్సిందిగా మనవి చేయుచున్నాం.
అమ్మగారిని తీసుకురండి. చిన్న సత్కార్యం. అలాగే కప్పల సుందరమ్మ గారు కూడా రావాలండి. కప్పల సుందరమ్మ గారండి. అమ్మగారిని సాల్వాతో సత్కరిస్తుండగా సంఘమంతా కరతాళ ధ్వనులతో మీ సంతోషాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే అమ్మగారికి బొకే ఇవ్వాల్సిందిగా శ్రీమతి మేరీ పాస్టమ్మ గారిని కోరుచున్నామండి. అలాగే మన సంఘంలోని 7 స్త్రీలందరూ వచ్చి అయ్యగారికి అమ్మగారికి బొకేలు ఇవ్వాల్సిందిగా మనవి చేయొచ్చు. అయ్యగారిని అమ్మగారిని గౌరవించే నిమిత్తం బొకేలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను.